నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విమర్శ. ఉనికి కోసం మాత్రమే ఢిల్లీలో ధర్నా చేశారని ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరించామన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు అసోసియేషన్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన. గుణదల రైల్వే పై వంతెనను పరిశీలించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వంతెనను సకాలంలో పూర్తి చేసే విధంగా బాధ్యత తీసుకుంటానని ఉమా హామీ. గత ప్రభుత్వం విధి విధానాల వల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్న ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు మహేశ్వరరావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణం మాజీ సీఎం జగన్ అని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంటూ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలిన ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదన్నారు. దీంతో అఖిలేష్ యాదవ్ ను తీసుకొచ్చి హడావుడి చేశారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారన్నారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ది పనులు చేసేలా కృషి చేస్తామని కేశినేని చిన్ని అన్నారు. మనం చూసాం ఈ మధ్య ఢిల్లీలో ధర్నా. దేనికి ధర్నా చేశారు అంటే వాళ్ళు ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి మేము ఉన్నామని ఉనికిని చాడుకుందామని చేస్తున్నారు. ఢిల్లీలో 3 రోజులు ధర్నా అన్నారు. నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మేము ఢిల్లీ నుంచి చూస్తుంటే ఒక్క రాజకీయ నాయకులు కూడా రాలేదు. కానీ ఏదో పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహాయంతో అఖిలేష్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్పుకున్నారు. చూస్తే అక్కడ చాలా దారుణంగా ఉంది. పార్లమెంట్లో వివిధ ప్రతిపక్షాలను కూడా కలిసి రమ్మని బతిమాలినా కూడా వీళ్ళ చరిత్ర తెలుసు కాబట్టి ఎవ్వరూ కూడా రాలేదు. ఇవాళ ఆయన మీరు చూస్తే జగన్ రెడ్డి 36 హత్యలు జరిగినాయని అన్నారు. ఒక్కదానికి సాక్ష్యం ఇవ్వమంటే ఏ రోజు ఇవ్వాల. జాతీయ మీడియా కూడా 36 మంది హత్యలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి. అంటే ఏదో సృష్టించి, ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలనే కార్యాచరణ అతను 2019 నుంచి చేసే కార్యాచరణ అది. ఏ రోజు ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి వెళ్ళిపోయే చేసిన పరిస్థితి. ఇవాళ ఢిల్లీలో ధర్నా చేసి కొత్తగా రాబోయే పెట్టుబడులను ఆపడానికి, రాష్ట్రం మీద తనను ఓడించారు కాబట్టి రాష్ట్రం మీద ఉన్న కోపం తెచ్చుకోవడానికి చేసే పనులు ఇవన్నీ. నిజంగా అతనికి ఏదన్నా సమస్య ఇస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఎవరెవరు ఉన్నారో సాక్ష్యాలు ఇవ్వమని అడిగాం. ఏ రోజు సాక్ష్యాలు లేవు. నాకు తెలియదు మరి 36 మందిలో మరి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు కూడా ఉన్నారేమో. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని సృష్టించి ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ కొత్త విన్యాసాలు. మరి ఆ 36 మందిలో ఆయన కూడా ఉన్నాడేమో. మరి నువ్వే చెప్పాలి. జగన్ రెడ్డి హత్య చేసేంతవరకు వాళ్ళ కేసునే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేఆర్ సూర్యనారాయణ తమ అసోసియేషన్లో నిబంధనలను ఉల్లంఘించి 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు 26 జిల్లాలని 13 జిల్లాలుగా కుదించామని తెలియజేశారు. గత ప్రభుత్వంతో మంతనాలు జరిపి తమ అసోసియేషన్ను సంప్రదించకుండా పీఆర్సీ తక్కువకి మాట్లాడారని తెలిపారు. అలాగే ఉద్యోగస్తుల మీద తన అనుచరులతో అక్రమ కేసులు బనాయించారని, మహిళా ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. అందువల్ల కేఆర్ని తమ సంఘం నుంచి బహిష్కరించామని తెలియజేశారు. ఆ సంఘ కొత్త అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ ను నియమిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులందరికీ వాస్తవాలను తెలియజేయడం కోసం
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు వ్యవహరిస్తున్న శ్రీ కేఆర్ సూర్యనారాయణ కబంధ హస్తాల నుంచి విడిపించడానికి సమావేశం కావడం జరిగింది. మా సంఘం 2010లో రిజిస్టర్ కాబడింది. ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఉన్నటువంటి నాయకులు శ్రీ సుబ్బరాయన్ గారు సంఘాన్ని నడుపుతూ వచ్చారు. తరువాత ఆ సంఘంలో చొరబడినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు అదే సంఘ వ్యవస్థాపకుడు ఉన్న సుబ్బరాయన్ గారిని తరిమికొట్టి సంఘాన్ని వశం చేసుకోవడం జరిగింది. తరువాత 2019వ సంవత్సరం వరకు, అంటే స్థాపించిన నాడు నుండి 2019వ సంవత్సరం వరకు ఏమాత్రం సంఘ కార్యకలాపాలు నిర్వహించకుండా హైదరాబాదులోనే ఉంటూ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్యల నుంచి ఏపీజీఏని ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది. ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏపీజీఏని ముందుకు తీసుకెళ్తాం. అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు. వారందరికీ మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ, ఇక సంఘంలో పడిన బాధలు అన్నీ కాదు, 13 జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని జిల్లా బాడీలని 26 జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడీలో ఆమోదించకుండా 26 జిల్లాలకి నాయకులను వేసుకోవడం జరిగింది గతంలో. ఈ విషయాన్ని దఫాలుగా మేము ఖండించాం. ఏది బైలా ప్రకారం జరగట్లేదు, మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నోసార్లు ఈసీ మీటింగ్లో చెప్పినా ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి, ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోళ్ళు మూయించాడు. ఈరోజు ఆయన కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ చాలా పారదర్శకంగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే 26 జిల్లాల ప్రెసిడెంట్ సెక్రటరీలని 13 జిల్లాలకే కుదిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకే. గుడిదల ప్రాంతంలో అసంతృప్తిగా మిగిలి ఉన్న పై వంతెనను బోండా ఉమా స్వయంగా పరిశీలించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలి ఉన్న గుణదల రైల్వేపై వంతెనను త్వరితగతిన పూర్తి చేస్తామని, గుణదల ప్రాంతంలో వాసుల కల అయిన ఆ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ కాలంలో పూర్తి చేసే బాధ్యత తమదని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గుణదల ప్రాంతంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న రైల్వే పై వంతెనను ఉమా స్వయంగా పరిశీలించి అధికారులతో కలిసి నిర్మాణ పనులకు కావలసిన అనుమతులపైన ఆరా తీశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గుణదల ప్రాంతంలో దశాబ్దాల కాలంగా అసంపూర్తి నిర్మాణాలతో ఉన్న గుణదల రైల్వే పైవంతెనను త్వరలో పూర్తి చేయడానికి అధికారులతో సమన్వయపరుచుకుని నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, ఈ వంతెన పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ప్రభుత్వ పెద్దలతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేస్తామని ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు ప్రకటించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇది 2009లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు ఆర్భాటంగా దీన్ని పిలిచింది. అప్పుడు ఆర్వీఎస్ కన్స్ట్రక్షన్ అని ఒక కంపెనీ టెండర్లు వేశారు, వర్క్ మొదలుపెట్టారు, సగంలో వదిలిపోయారు. ఆ సగంలో వదిలిపోవడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లీగల్గా కొన్ని హర్డిల్స్ వచ్చినాయి, కోర్టులో వేశారు. మాకు బిల్లులు రావాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టు కోర్టులో వేయటం వల్ల 5 సంవత్సరాలు కూడా పనులు చేయడానికి లీగల్గా అడ్డం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడేలాగా ఈ బ్రిడ్జిని అట్లాగే చూస్తున్నారు. ఈ బ్రిడ్జ్ ఎలా ఉందో అది చెదలబట్టి ఈ నాచుబట్టి పరిస్థితి, మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి. దీన్ని హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకొని హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడటం జరిగింది. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధిత శాఖ మంత్రికి
స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా మొన్న కలవటం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రైల్వే అధికారులు ఢిల్లీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఆయన కూడా రైల్వే అధికారులతో వెళ్ళి కలవటం వల్ల ఇవాళ మళ్ళా ఈ బ్రిడ్జికి మోక్షము పనులు వేగంగా పూర్తయ్యేదానికి అవకాశం వచ్చింది. గత ప్రభుత్వ విధి విధానాల వల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని నేతి మహేశ్వరరావు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పూర్తి బడ్జెట్ పెట్టలేకపోవటానికి కారణం గత ప్రభుత్వమా లేక కొత్త ప్రభుత్వమా అన్నది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం చెప్పిందే ఈ ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో విడుదల చేస్తోందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెషనల్ ఫోరం అంటే ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందో అన్న సంగతి అర్థమవుతుందన్నారు. గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారీ ముందు అన్ని పార్టీలకు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాము. రేపు రాబోయే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అని చెప్పాము. అదే ఈ రోజు కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో విడుదల చేసిందన్నారు. ఫోరం చెప్పిన లెక్కలను రెండు పార్టీలు పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇంత ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రభుత్వం ముఖ్యంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓటాన్ బడ్జెట్ పెట్టడం, దాని మీద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకుండా ఢిల్లీలో మాట్లాడడం, ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఎవరు? ఈ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, లేక ఆర్థిక పరిస్థితి? ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓటాన్ బడ్జెట్ జనరల్గా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితి అంటే ఆల్రెడీ మనం దివాలా తీసాం. ఈ దివాలా తీసామన్నది ఆల్రెడీ నిన్న వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రంలో మెన్షన్ చేస్తూ మన ఆదాయం మన ఖర్చులకు బాను 1,46,000 కోట్ల డెఫిసిట్లో ఉన్నామని మెన్షన్ చేశారు. అంటే ఇంక్లూడింగ్ పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి. ఇదే మేము ఎన్నికల ముందు పెట్టాం, ఎన్నికల ముందు చెప్పాం. రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్లు చెప్పాలంటే పెండింగ్ బిల్లులు కట్టడానికి పోక ₹9 ఆగపోతే ఎలా మీరు చెప్పే హామీలు అమలు చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వాన్ని సూపర్ 6 ఎట్లా అమలు చేస్తారు అడిగాం. అలాగే గత ప్రభుత్వాన్ని నవరత్నాలు ఎట్లా అమలు చేస్తారో రాష్ట్రపతికి చెప్పి హామీలు ఇవ్వండి అని చెప్పాం. ఆ రోజు రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు కూడా జనాలను గొర్రెలు చేయడానికి సిద్ధమై జనాలు మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నిన్న శ్వేతపత్రం చూస్తే అప్పుల గురించి మాట్లాడారు, ఈ కార్పొరేట్ డెట్ స్కామ్ గురించి మాట్లాడలేదు. కార్పొరేట్ డెట్స్ తాలూకు అకౌంట్స్ చేయలేదు. ఇప్పుడు అమ్మవారికి సారి సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని ఆర్యవైశ్య మహిళా విభాగం మారం రోజారమణి ఆనందం వ్యక్తం చేశారు. శనివారం అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V202A ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన రోజారాణి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాలుగా వాసవి అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బ్రాహ్మణ వీధిలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి మేళతాళాలతో ఊరేగింపుగా కొత్తగూళ్లలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ విజయవాడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా V212A గవర్నర్ KLV సతీష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారి గర్రె ధనలక్ష్మి, ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీ VVK నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మా కులదేవత అయినటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పించడానికి విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం మొత్తం పూనుకొని ఈ కార్యక్రమాన్ని కొత్తగూడలో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా అందరినీ మేము కోరేది ఏంటంటే ఇవిగా పాల్గొని మా అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గడ్డం సత్యనారాయణ, నేను విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్. వాసవి జై జై వాసవి. ఈరోజు మా ఆర్యవైశ్య కులదేవత, మా ఆడపడిచైన శ్రీ వాసవి అమ్మవారికి విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. పాల్గొన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు రోజా గారు ఇంకా మరిన్ని చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం.
నా పేరు మారం రోజారాణి. అర్బన్ జిల్లా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా నేను ఈ సంవత్సరం అంటే 2 సంవత్సరాల కాలానికి మేము అధ్యక్షత వ్యవహరిస్తున్నాను. మరి అర్బన్ జిల్లా నుంచి మరి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరి మొట్టమొదటి కార్యక్రమం అయినటువంటి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి మా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం చేపట్టినాము. మరి మేము భారీ ర్యాలీతో 500 మంది మహిళలతో ఆర్యవైశ్యులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చక్కగా అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము. మహిళలందరూ ఈ కార్యక్రమానికి చాలా ఎక్కువ మంది విచ్చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా మహిళలకి మరి ఆర్యవైశ్యులకి ఉపయోగపడే విధంగా మరెన్నో కార్యక్రమాలు మేము చేయాలని కోరుకున్నాము. సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి. అయితే ఇవాళ కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ అమ్మవారి సారి బాగా తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరం చూస్తే పండగ వాతావరణంలో ఉంది. మరి ఇంత వైభవంగా తీసుకొచ్చిన వీళ్ళందరికీ, మీరు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు రంగవంగ వైభవంగా అసలు ఆ కనకదుర్గమ్మ వారు ఇక్కడే ఉన్నారా, అసలు కదిలి వచ్చినట్టుగా ఉన్నారు. అమ్మవారి గుళ్ళో అమ్మవారి ఆశీర్వాదంలోనే మన కన్యక అమ్మవారు దీవిస్తున్నారు. అది అందరి ఆశీర్వాదంలోనే ఈ అమ్మవారు మరి మన కన్యకమ్మ అంటే మాటలు కాదు, మరి అమ్మవారు ఇక్కడే ఉన్నట్టుంది అందరి దృష్టిలో కూడా, అందరి అమ్మవారిలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలోని ఆర్య వైశ్యులను ఏకతాటిపైకి తెచ్చేందుకు సెప్టెంబర్ 15న వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నామని అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ తెలియజేశారు. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ వామ్ గ్లోబల్ కన్వెన్షన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్యవైశ్యులు స్థిరపడ్డారని, వారందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలని వామ్ గ్లోబల్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఒక సంఘం ఇంతవరకు ఇలాంటి సమావేశం నిర్వహించలేదని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15న అబుదాబి నేషనల్ స్టేడియంలో జరిగే కన్వెన్షన్ కు వివిధ దేశాల నుంచి వేల సంఖ్యలో ఆర్యవైశ్య ప్రతినిధులు విచ్చేయనున్నారని తెలియజేశారు. ఈ కన్వెన్షన్ కు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి అమిత్ షా, పార్లమెంట్ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి టీజీ భరత్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ విచ్చేయనున్నారని ఆయన వివరించారు. కన్వెన్షన్లో భాగంగా బిజినెస్, జాబ్ మేళా, స్వయంవరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 15వ తేదీన నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. అది 4000 మంది కెపాసిటీతో ఉంటుంది. అది కాకుండా ఇంకా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కూడా యాంకర్స్, డాన్సర్స్, సినిమా వాళ్ళు అందరినీ తీసుకొని వెళ్తున్నాము. బాంబే నుంచి తీసుకొని వెళ్తున్నాము. కొంతమంది అరబ్ దేశాల నుంచి డాన్సర్స్ని అరబీస్, బాలి డ్యాన్స్లు అన్నీ పెడుతున్నాము. తర్వాత చాలా స్కిల్ డ్యాన్సులు పెడుతున్నాము. అనేక గిఫ్ట్లు స్కీమ్స్ పెడుతున్నాము. చాలా ఉంటాయండి. లక్కీ డిప్స్ ఉంటాయి. మేము అనుకోవడము లక్కీ డిప్స్ దాదాపు ₹1 వర్త్ గల లక్కీ డిప్స్ దాకా అనౌన్స్మెంట్ రావచ్చు. ఫస్ట్ ప్రైజ్ కారు కూడా పెడుతున్నాము. ఇలా ఎవరి దగ్గర నుంచి, ఈ డెలిగేట్స్ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఓన్లీ కొంతమంది స్పాన్సర్స్ ఇచ్చేటువంటి వాళ్ళ ఆర్థిక సహకారంతో మేమందరం తలా కొద్దిగా వేసుకొని మెయిన్ వాళ్ళము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ బాంబేని ఉన్నటువంటి ఫేమస్ సంస్థలన్నింటినీ కూడా ఇన్వైట్ చేసి 3 సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళందరితోటి అనేక బిడ్డింగ్స్ చేసి లోయెస్ట్ బిడ్డింగ్స్ ఇచ్చినటువంటి 4 ఇంకా కొంతమంది ఇచ్చారు. అనేక గ్రౌండ్స్లో కేవలం 4 మాత్రమే మేము సెలెక్ట్ చేస్తున్నాము. ఆ 4 72,000 రూపీస్ కొన్ని రాష్ట్రాల నుంచి, 73,000 రూపీస్ కొన్ని రాష్ట్రాల నుంచి. ఆ టికెట్ వేరియేషను, టికెట్ ఇంకా కొనడం వీళ్ళు ఈ ప్యాకేజ్ తీసుకోవడం లేట్ చేస్తే టికెట్ల రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు మా చేతిలో ఉండదు. అందుకే తొందరగా అన్ని ఊళ్ళు ప్రయాణం చేస్తూ అందరూ ఆలోచించుకోండి అని చెప్తున్నాము. ఎవరికైనా లోన్ ఫెసిలిటీ కావాలన్నా కానీ 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల లోను
అతి తక్కువ వడ్డీకి 4% నుంచి 8% వడ్డీకి తక్కువకి, ఎందుకంటే మొదటి 3 నెలలు అసలు వడ్డీయే ఉండదు. మిగతా వాటిల్లో చాలా తక్కువ వడ్డీ ఎర్లీగా పే చేస్తే 4%. అదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పే చేసే పంతే 8% వడ్డీ. బ్యాంకులు కూడా అంత వడ్డీ ఇవ్వరు. ఇది ట్రావెల్ ప్యాకేజ్ వాళ్ళకి మాత్రం. ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ ట్రెజరర్ ఎల్వి కుమార్. నేను ప్రధానంగా మా సంస్థ అధ్యక్షులు వారు చెప్పినట్టు 2002వ సంవత్సరంలో స్వర్గీయ రోషయ్య గారి చేత స్థాపించబడ్డ సంస్థ. ఈ సంస్థకు ఫౌండర్ స్వర్గీయ రోషయ్య గారు. 2002 నుంచి అచంచలంగా ఎదుగుతున్న సంస్థ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. 2016లో టంగుటూరి రామకృష్ణ గారిని ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాల వారు కూర్చొని టంగుటూరి రామకృష్ణ గారిని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మరి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి వారు రిన్యూవల్ అవుతూ ఈరోజు ఈ సంస్థను ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులందరినీ కనెక్టివిటీ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడో సెట్ అయిపోయారు ఆర్యవైశ్యులు. వెళ్ళి అమెరికాలో ఉండొచ్చు, అండమాన్లో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు. వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చే కార్యక్రమమే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమం. ఇంకా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యక్రమం టంగుటూరి రామకృష్ణ గారి నేతృత్వంలో ఎక్కడైనా సమాజంలో వైశ్య జాతికి అవమానానికి గురైతే, అన్యాయానికి గురైతే మేమున్నాం ఖబర్దారని చెప్పి దాన్ని అధిగమించడానికి, ఆ సమస్య అధిగమించడానికి ఈ శ్రీకారం చుట్టుకొని ఈ సంస్థ ముందుకు పోతూ ఉంది. ప్రధానంగా ఈ సంస్థ ద్వారా అనేక సౌలభ్యాలు మా సంఘీయులకు మేము సాధించుకున్నాం. ప్రధానంగా ఈ సంస్థలో వైశ్యులు అనగానే ధనికులు, డబ్బున్న వాళ్ళని ఒక ముద్ర ఉంటుంది సార్. అలా కాదు సార్, 30% మంది అట్టడుగున ఇంకా బీదవాళ్ళు ఉన్నారు. గుమస్తా పనిచేసే వాళ్ళు, ఇడ్లీ బండి నడిపే వాళ్ళు, అలాంటి బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ 50% మంది ఉన్నారు. వాళ్ళ సౌలభ్యం కోసం రామకృష్ణ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేశాం సార్. ప్రధానంగా ఈరోజు కార్పొరేషన్లు సాధించామంటే గత కొన్నేళ్లుగా అమ్మవారికి సారి సమర్పిస్తున్నామని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలని కోరుకున్నామని విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి సారి సమర్పించారు. వందలాది మంది విశ్వ బ్రాహ్మణ సంఘీయులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, స్వీట్లు, చీరలు పెద్ద ఎత్తున తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు మాట్లాడుతూ పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు సారి పెట్టిన విధంగా లోకాలను చల్లగా చూసే అమ్మవారికి కూడా సారి సమర్పిస్తున్నామని, అమ్మవారి చల్లని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దవ్వూరి నరసింహాచారి, రాష్ట్ర స్వర్ణకార విశ్వబ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి పెంటా కిరణ్, మహిళా విభాగం అధ్యక్షురాలు అంగలకుదిటి సుశీల తదితరులు పాల్గొన్నారు. హనుమంతరావు పావులూరి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం కన్వీనర్, జాతీయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం. ఈరోజు బీసీ ఉద్యోగుల పక్షాన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర కమిటీ తరఫున, జిల్లా కమిటీల తరఫున 25 లక్షల మంది విశ్వబ్రాహ్మణ కుటుంబాల తరఫున ఈరోజు అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. మా మహిళామ తల్లులు గౌరవనీయులు అంగలకుదిరి సుశీల గారు, కమ్మరి పార్వతమ్మ గారు, వాసవి గారు, జిల్లా మహిళా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ వారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈరోజు 500 మంది మహిళలు పైబడి ఈరోజు దుర్గమ్మ తల్లికి ఆషాఢ మాస సారె సమర్పించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. గత 3 సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా అందరి కూడా అంతరాలయ దర్శనము ఏర్పాటు చేసిన సందర్భం ఇంతకుముందు ఈవోలు చేసినారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బస్సులో 28 మంది వచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు యాక్సిడెంట్ అయింది. సో ఎన్నో ఇబ్బందులు పడి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సుల కోసం వస్తారు. మన ముందు ఆఫీసర్లుగా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితిని మీరు తూచా తప్పకుండా రాబోయేటువంటి ఈ వారం రోజులైనా చేస్తారని చెప్పి ఆశిస్తారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా ముఖంగా నిప్పులు చెరిగారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్న ప్రజలు మళ్లీ జీవితంలో అతనికి పార్టీకి ఓటేయరని అన్నారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు. ఏపీలోని జగన్ ని పట్టించుకునేవారు లేనప్పుడు ఇక ఢిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని నాగుల్ మీరా విమర్శించారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తిహార్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు కల్పించాడని నాగుల్ మీరా పేర్కొన్నారు. పులివెందుల పులి జగన్ రెడ్డిని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలారా, ఇవాళ పులివెందుల పిల్లిలాగా ఢిల్లీ పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోనే నీ మాట వినేవాళ్ళు లేడు, ఢిల్లీలో నీ మాట ఎవడంటాడని వీళ్ళు ధర్నా చేస్తావా జగన్ రెడ్డి? అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే నువ్వు చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ చెప్పేటువంటి మాటలు వినలేక నీ చెవులో సీసం పూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5 రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట 15 గంటలు చదివినా సరిపోలా. ఇవాళ జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లు ఇలా నీకు భయపడి ఓట్లేశారు. అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు ఏదాలు వల్లిచ్చినట్లు ఉంది. ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల గురించి, పోలీసులు ఏం పనిచేయాలో అనేటువంటి అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చ చేస్తే బాగుంటుందని వైసీపీ నేత పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ప్రవేశపెట్టిందని మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని నిలదీశారు. సూపర్ 6 అమలు చేయలేమని అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నానని, దీనిపై పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పాలన మీద అవగాహన కావాలన్నా, పథకాలు అమలు కోసం నిధుల సేకరణలో మెలకువలు తెలుసుకోవాలన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు, మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ 6 పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వి సుజాత కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు ఆలయ ఈవో కెఎస్ రామారావు. అనంతరం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా ఈవో ప్రసాదము, శేషవస్త్రము, చిత్రపటాన్ని అందజేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు కాంగ్రెస్ ధర్నాకు ఎందుకు మద్దతు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై తాజాగా షర్మిల ఎక్స్ వేదికగా స్పందిస్తూ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ తిరిగి ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం పరిశీలించారు. తన కార్యాలయానికి సిబ్బందితో కలిసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తన శాఖల పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విమర్శ, ఉనికి కోసం మాత్రమే ఢిల్లీలో ధర్నా చేశారని ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కేఆర్ సూర్యనారాయణను బహిష్కరించామన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు, అసోసియేషన్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన. గుణదల రైల్వే పై వంతెనను పరిశీలించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, వంతెనను సకాలంలో పూర్తి చేసే విధంగా బాధ్యత తీసుకుంటానని ఉమా హామీ. గత ప్రభుత్వం విధి విధానాల వల్లే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్న ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు మహేశ్వరరావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణం మాజీ సీఎం జగన్ అని ధ్వజం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.